హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కృష్ణాస్ ఆన్లైన్ జాబ్ వర్క్స్. ఫ్రెండ్స్, మనమందరం కూడా ముందు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నందు 2290 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నందు 2290 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో ద్వారా చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ విధంగా గూగుల్ పేజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఏపీ పోస్టల్ అని ఎంటర్ చేయాలి. ఆల్రెడీ ముందు నోటిఫికేషన్ మీకు చెప్పడం జరిగింది, ఏపీ పోస్టల్ .gds అని. ఈ విధంగా దాన్ని క్లిక్ చేయాలి, ఏపీ పోస్టల్ .gds ఆన్లైన్ అప్లికేషన్ని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఇండియన్ పోస్ట్ GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని చెప్పి. చూసినట్టయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్, నెక్స్ట్ అందులో ఆంధ్రప్రదేశ్ 2290 పోస్టల్ నోటిఫికేషన్ అని చెప్పి. నెక్స్ట్ పక్కన చూసినట్టయితే రిజిస్ట్రేషన్, స్టెప్ 1 రిజిస్ట్రేషన్. నెక్స్ట్ స్టేజ్ 2కి వెళ్ళినట్టయితే అప్లై ఆన్లైన్, పే ఆన్లైన్, థర్డ్ అప్లై ఆన్లైన్ అనమాట. ఈ విధంగా ఈ 3 స్టేజ్ల్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయవలసి ఉంటుంది. అయితే మొదటగా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 స్టేజ్ వెళ్తే చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూద్దాం. రిజిస్ట్రేషన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ కొన్ని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా మ్యాండేట్ నోట్ చేసుకోమని చెప్పి, నెక్స్ట్ ఒక రిజిస్ట్రేషన్కి ఒక మొబైల్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అవి ఇవ్వడం జరిగింది. కింద కూడా ఓటీపీ అయితే ఇంకా ఏదైనా మర్చిపోయినట్టయితే మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఫీజు మర్చిపోతే ఫీజు చేంజ్ అని చూద్దాం. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. అప్లికెంట్ నేమ్ అనేది ఫస్ట్ మనం ఎంటర్ చేయాలి. నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ మ్యాండేటరీ కాదు, తర్వాత తను చేసిన ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ ఆయన కమ్యూనిటీ, పర్సన్ డిసేబిలిటీ ఉందా అని చూసిన తర్వాత 10th సర్టిఫికేట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ ఏ సర్కిల్కి ఆయన సంబంధిస్తారు, నెక్స్ట్ ఎన్ని అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో సప్లైలో ఏమైనా పాస్ అయ్యారా అని ఎంటర్ చేసిన తర్వాత సైకిల్ నాలెడ్జ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయిడే కాదా అని చెప్పి పెట్టిన తర్వాత ఈ కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఒకసారి అన్నీ మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. అన్నీ కూడా నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని అన్నీ వెరిఫై చేసుకొని ఈ విధంగా కిందకు వచ్చినట్టయితే మనకు డిక్లరేషన్ 2 టిక్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ రీడ్ చేసి 2 డిక్లరేషన్ టిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆయన ముందు ఇన్స్ట్రక్షన్ చెప్పారు కదండి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. అక్కడ DR3412FF44FF9C ఈ నెంబర్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మరొకసారి మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. దీన్ని వీలైతే ప్రింట్అవుట్ కూడా తీసి మనం సేవ్ చేసుకోవాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం కింద స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ప్రింట్అవుట్ వస్తుంది. ఈ ప్రింట్అవుట్ని కూడా మనం దీన్ని తీసి మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కూడా మనం వెరిఫై సరిపోయే లేదా చెక్ చేసుకొని దీనినే మనం సేవ్ చేసుకోవాలని ఉంటుంది. ఓకేనా? ఆ యొక్క నెంబర్ని మనం మళ్ళీ కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ దాని ఫర్దర్ యూస్కి ఉపయోగపడుతుంది. వీలైతే దీన్ని ప్రింట్అవుట్ దాన్ని సేవ్ చేసుకొని ఒక PDF రూపంలో పక్కన పెట్టుకుంటే మనకి ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ యూజ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళాలి మనం. ఇదైతే క్లోజ్ చేసిన సెకండ్ స్టెప్ ఏంటంటే ఫీజు పేమెంట్. అయితే ఫీజు పేమెంట్ ఏ విధంగా చేయాలనేది సెకండ్ స్టెప్లో ఉంటుంది. ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్, కమ్యూనిటీ అన్నీ కూడా రావడం కూడా జరుగుతుంది. అప్పుడు మేక్ పేమెంట్ ఎంటర్ చేసినట్టయితే ఇవ్వండి, కింద నెట్ బ్యాంకింగ్ ₹10, క్రెడిట్ కార్డు 1%, నెక్స్ట్ డెబిట్ కార్డు నిల్ అండి. కానీ అందరూ కూడా డెబిట్ కార్డు చేయడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి, ఎందుకంటే డెబిట్ కార్డు నిల్ కాబట్టి. ఇప్పుడు పేమెంట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో. పేమెంట్ క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం పేమెంట్ పేజ్ చూసినట్టయితే
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ప్లస్ ఏటీఎం పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ క్యాష్. దీని దేని ద్వారా చేయొచ్చు. కాకపోతే మన డెబిట్ కార్డ్ అయితే నీల్ ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ నెట్ బ్యాంక్ అంటే ₹10 ఛార్జెస్ పడతాయి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అయితే 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం డెబిట్ కార్డ్ చేయడానికి ప్రిఫర్ చేయాలి. కొన్ని సెక్యూరిటీ పర్పస్ దృష్ట్యా ఈ యొక్క పేమెంట్ మొత్తం దీన్ని మనం స్కిప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ తర్వాత నెక్స్ట్ దీనికి మనం స్కిప్ అవుదాం. ఈ విధంగా మనం పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క అక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రింట్అవుట్ తీసి మనం పక్కన సేవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఫీజ్ ఐడి రిఫరెన్స్ నెంబర్ని కూడా మనం నోట్ చేసుకొని దీన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ 2 సేఫ్ సైడ్గా జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రింట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇది కూడా పీడిఎఫ్ రూపంలో మనకి ఫీజు పేమెంట్ చేసినట్టు ఫీజు రిఫరెన్స్ ఐడితో సేవ్ చేసుకోవడం మనకి రేపొద్దున యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అప్లై ఆన్లైన్ మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫస్ట్ మనం సేవ్ చేసుకున్నాం కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన వెంటనే ఒక ఓటీపీ అనేది మనం ఫస్ట్ ఎంటర్ చేసిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీని ఎంటర్ జరుగుతుంది. మనం ఇప్పుడు ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టు వెంటనే మనం దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓటీపీ సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మన పర్మనెంట్ అడ్రస్, డోర్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పంచాయతీ లేదా మండల్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పక్కన పర్మనెంట్ అడ్రస్ దగ్గర సేమ్ యాజ్ ప్రెజెంట్ టిక్ చేసినట్టయితే సేమ్ అడ్రస్ మళ్ళీ ఎంటర్ చేయకుండా మనకు అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ బోర్డు, ఏ బోర్డు అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో మనకి కొంతవరకు మార్క్స్ ఉన్నాయి. 2012 నుంచి గ్రేడ్స్ వచ్చాయి. మళ్ళీ 2017 తర్వాత మళ్ళీ కొన్ని గ్రేడ్స్ మారాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఇయర్కి అయితే పాస్ ఆన్ ఇయర్ ఇచ్చామో ఆ పాస్ ఆన్ ఇయర్ సంబంధించి ఇక్కడ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2012 ఫర్ విత్ హెచ్హెచ్ విత్ 1 లాంగ్వేజ్ గ్రేడ్స్ అని ఇచ్చాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఈ విధంగా చూసినట్టయితే 2012 నుంచి 2016 ఒక గ్రేడ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 2011 మార్క్స్ అవుట్ ఇచ్చాడు. 2017 ఆన్వర్డ్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఎవరిదైతే ఉందో వాళ్ళు చూసుకొని దాని ప్రకారం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా చూసి ఇక్కడ ప్రిఫర్ చేసి పెట్టండి మీది ఏదైనా మీరు ఏ ఇయర్కి చెందుతారనేది. ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న అప్లికేషన్ అయితే 2012 పాస్ అని ఇయర్ కాబట్టి 2012 2016 గ్రేడ్స్ అని చెప్పి నేను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 2012 2016 ఈ గ్రేడ్ మధ్యలో ఈయన ఉన్నారు కాబట్టి ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 2016 సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజల్ట్స్ గ్రేడ్సా పాయింట్సా, గ్రేడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేసే ముందు అక్కడ పైన చూడండి స్క్రోలింగ్ అవుతుంది చూసారా, పైన అయిన తర్వాత మనకి సబ్జెక్ట్స్ అడుగుతుంది. ఏ సబ్జెక్ట్ మనకి ఎంతంత గ్రేడ్ వచ్చింది అనేది కింద మనం సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తెలుగు ఎంత, ఇంగ్లీష్ ఎంత, మ్యాథ్స్ ఎంత, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం గ్రేడ్ వైజ్గా కింద మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కింద గ్రేడ్స్ అనేవి వస్తాయి చూడండి. ఇక్కడ ఈ విధంగా గ్రేడ్స్ ఎంటర్ చేసి మనం ప్రతి అన్ని గ్రేడ్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి ఉంటుంది అనమాట. చెక్ చేసుకుని వెంటనే మనం సబ్మిట్ క్లిక్ చేసి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే అది సేవ్ అనేది మనకి అవుతుంది. నెక్స్ట్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అప్లోడ్ డాక్యుమెంట్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా 200 KBతోని మనకి సర్టిఫికేట్స్, 50 KBతో ఫోటో, 20 KBతో సిగ్నేచర్ అనేది మనం రెడీ చేసి తీసుకున్న తర్వాత మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా బ్రౌజ్ చేసుకొని సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అనే ఫోటో అనేది అప్లోడ్ చేస్తాం 50 KBతో. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది 20 KB, బిలో 20 KBతో అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కింద మార్క్స్ మేము 1 అంటే మనం ఏమైనా
సప్లిమెంటరీ ఉన్నట్టయితే అప్లై చేయాలి, లేదంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది మ్యాండేటరీ కాదు, ఈవెన్ అప్పుడైనా చూపించవచ్చు మనం కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది. ఇక్కడ డిక్లరేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఈ విధంగా డిక్లరేషన్ చేసిన తర్వాత మనం కంటిన్యూ చేయాలి. ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఇచ్చే అసలు యాక్చువల్గా జీడిఎస్ పోస్టులోని బేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 200 కేబీతోని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా చూస్ ఫైల్ చేసుకొని మనం క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. చూస్ ఫైల్ చేసుకున్నాం, 200 కేబీ ఉండాలి. చూస్ ఫైల్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ని క్లిక్ చేసి అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ డిక్లరేషన్ ఇక్కడ టిక్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం చేసిన తర్వాత మనం చూసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన మనం స్టెప్స్ చూసినట్టయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసాం, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ చేసాం, తర్వాత చూస్ ప్రిఫరెన్సెస్ అంటే మనకి ఎక్కడెక్కడ పోస్టింగ్ కావాలో ఆ ప్రిఫరెన్స్ అన్నీ కూడా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి చూసుకున్నప్పుడు కింద ఇచ్చారు చూసారా, మన రిజిస్ట్రేషన్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకొని ఈ పక్కన మ్యాక్సిమం అలౌడ్ ఆప్షన్స్ 20 మీకు ముందు నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్ కూడా 20 పోస్టుల వరకు అప్లై చేసుకోవచ్చు, ఆప్షన్ పెట్టుకోవచ్చు. అందులోని ఫస్ట్ మన ఫీజు 100 రూపీస్ ఫీజు పే చేసిన తర్వాత 5 ఆప్షన్ మాత్రం ఎలిజిబుల్ అవుతాం. ఇంకా మనకి ఎక్స్ట్రా 5 ఆప్షన్ కావాలంటే ప్రతి 5 ఆప్షన్ 100 రూపీస్ చెప్పిన టోటల్ 20 ఆప్షన్స్ గాను 400 రూపీస్ మనం ఫీజు పే చేసినట్టయితే మనం 20 ఆప్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి, నాకు రాదేమో, నాకు పర్సంటేజ్ తక్కువగా ఉందేమో అని మీరు ఫీల్ అయినట్టయితే మీరు ఎక్స్ట్రా దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు అప్లై ఆప్షన్ సెలక్షన్ చూద్దాం. ఈ విధంగా కింద చూసుకున్నట్టయితే డివిజన్, ఏ డివిజన్ మనకి అనేది చూసుకొని విజయనగరం డివిజన్, మీ విజయనగరం డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ పోస్ట్ ఉంది కదా, మనం నోటిఫికేషన్ చూసిన విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, అక్కడ అన్ని విలేజు పక్కన పోస్టు, ఆ కేటగిరీ, ఎంత శాలరీ అనేది ఇచ్చారు. దాని ప్రకారం మీకు ఏదైతే ఎలిజిబుల్ ఖచ్చితంగా వస్తుంది అని మీకు ఫిక్స్ అయ్యి ఉంటారో ఆ యొక్క ఆప్షన్ మీరు 5 ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ మీరు చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసినట్లయితే పైన ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ అప్లికేషన్ మనకు వస్తుంది. ఈ విధంగా మనకి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ప్రాంప్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అప్పుడు మన అప్లికేషన్ పూర్తిగా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ప్రింటెడ్ అప్లికేషన్ అనేది ఆ ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ మనకు వస్తుంది. ఈ విధంగా మనకి ప్రింటెడ్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, అప్లికేషన్, అప్లోడ్ డాక్యుమెంట్, అదర్ ప్రిఫరెన్స్, ప్రింట్ అప్లికేషన్ అయిన తర్వాత ఈ విధంగా డాక్యుమెంట్ వస్తుంది. మనకి వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేసి అన్ని చెక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ మన సిగ్నేచర్తో మనం ఏ పోస్ట్ అప్లై చేస్తాం 5 పోస్టులకు సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం దీనికి కావాలంటే దీన్ని మనం ప్రింట్ చేసుకొని దీన్ని PDF రూపంలో మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది ఏపీ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అన్నీ చెక్ చేసుకుని ప్రింట్ సెలెక్ట్ చేసినట్టయితే ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని PDF రూపంలో మనం అప్లికేషన్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ చేసుకొని ఈ విధంగా మనం అప్లికేషన్ ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మన అప్లికేషన్